అండి ఇప్పుడు లేటెస్ట్గా విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం ఆ ప్రాంతాల్లో ఆ విగ్రహాన్ని కూల్చేయాలి అని కొంతమంది దుండగులు, కొంతమంది సంఘ విద్రోహక శక్తులు పూనుకున్నారు. అయితే లక్కీగా ఏమైందంటే కొంతమంది ఆ చుట్టుపక్కల ఉన్న దళిత యువకులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఆ టైంకి వెళ్ళటంతో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆ పేరు మాత్రం తొలగించగలిగారు. అది తొలగించేసి తర్వాత ఈ ఈ విగ్రహం ఏదైతే ఉందో ప్రపంచంలో పెద్ద నిలువెత్తు విగ్రహం అతిపెద్ద విగ్రహం 2206 అడుగుల ఎత్తుగల ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయాలని. కేవలం ఏంటంటే దీనికి వెనక ఉన్న విషయాలేంటి, రెండు విషయాలండి. ఒకటి కులోన్మాదం. మనం మాటికి చెప్పుకుంటూ ఉంటాం కులం గురించి, మతం గురించి మాట్లాడుకోవాలంటే. రక్త కన్నీరు నాటకంలో నాగభూషణం చెప్పినట్టుగాను ఉత్తర హిందుస్థానం వాళ్ళకి మత పిచ్చి, సౌత్ ఇండియాలో మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి కుల పిచ్చి అని. ముఖ్యంగా మన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి చాలా కుల పిచ్చి, కుల అహంకారం. ఈ కుల అహంకారంతోనే రకరకాలైన సమస్యలు తెచ్చుకున్నాం. ముఖ్యంగా రాష్ట్రం విడిపోవటానికి కారణం కూడా ఇదే. కేవలం తెలంగాణ వాళ్ళ సంస్కృతిని కావచ్చు, వాళ్ళ కట్టు బొట్టును కావచ్చు, లేకపోతే వాళ్ళు రబ్బర్ చెప్పులు వేసుకుంటారని, వాళ్ళు తినటం సరిగా చేత కాదని, వాళ్ళకి అసలు ఏది చేత కాదని, మంచి సన్నబియ్యం అన్నం వండుకోవటం కూడా చేత కాదని. యాక్చువల్గా చెప్పాలంటే సన్నబియ్యం కల్చర్ తెలంగాణ నుంచే మనం నేర్చుకున్నాం, అది వేరే విషయం. ఇప్పుడు వాటి లోతుల్లోకి వెళ్ళొద్దు. అయితే ఇట్లాంటివన్నీ జరగటం మూలంగా వాళ్ళకి కడుపు రగిలిపోయింది. సరే, ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఒక ముల్లై ఉన్నాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని పీడ వదిలించుకుందాము. మొత్తం ఆంధ్రప్రదేశ్, అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 42 లోక్సభ సీట్లు ఉండేవి. విడదీస్తే కనుక అక్కడ ఆంధ్ర వాళ్ళ చావు వాళ్ళు చూస్తారు, ఇక్కడ కనీసం ఈ తెలంగాణలో మనకి కొన్ని సీట్లు మిగులుతాయి, ఆ సీట్లను మనకి గుత్తాధిపత్యంలో వహించేసుకుందామని అట్లా విడదీశారు. ఇది ఒక వంక పెట్టుకున్నారు, తెలంగాణ ఉద్యమం అనేది వంక పెట్టుకున్నారు. కానీ ఏంటంటే తెలంగాణ ఉద్యమం వంక కాదండి అది. ఎందుకంటే కేసీఆర్ మూలంగా రాలేదు. కేసీఆర్ కామ్గా ఉండిపోయాడు. ఎప్పుడైతే తెలంగాణ ఇవ్వరు వీళ్ళు అని అనుకున్నారో ఆయన ఆరోగ్యం కూడా చాలా చెడిపోయింది. చాలా రకరకాలుగాను ఆయన కూడా బాధలు పడ్డాడు. కాబట్టి ఏంటంటే కామ్గా ఉన్నాడు. ఆ కామ్గా ఉన్న టైంలో ఈ చిదంబరం దిక్కుమాలిన రోడ్డు మ్యాప్ అని, బొంద మ్యాప్ అని, ఏదేదో పిచ్చి మాటలన్నీ, అర్థం కాని మాటలన్నీ జనాలకి మాట్లాడి రాత్రికి రాత్రి అర్ధరాత్రి వేళ అదృశ్యం అయిపోయాడు. అయితే ఈ కులం గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. ఈ కులం అనేది ఏంటంటే, కులం అనే పిచ్చి ముందు నుంచి చాలా ఉన్నది ఈ తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక వర్గం వాళ్ళు, ఆ వర్గం వాళ్ళే మీడియాని శాసిస్తున్నారు. ఆ వర్గం వాళ్ళే ఫిలిం ఫీల్డ్ని, చిత్ర పరిశ్రమని శాసిస్తున్నారు. ఆ వర్గం వాళ్ళే బిజినెస్లు, ఆ వర్గం వాళ్ళే ఇండస్ట్రీస్ అన్నీ కూడా వాళ్ళే చేతితో పట్టుకున్నారు. మొత్తం భూస్వాములన్నీ. ఎందుకు అంటే 40 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం ఎప్పుడైతే వచ్చిందో దాని అండదండలు చూసుకుని చాలామంది చక్కగా బాగా పోగేసుకున్నారు, బాగా అయినా. అయితే ఏంటంటే వాళ్ళకి ఇలా డబ్బు చేకూరిన తర్వాత ఏంటంటే వాళ్ళకి మరీ దురహంకారం పెరిగిపోయింది. మేమే చాలా గొప్పవాళ్ళం, మేమే రాజులం, మా ముందు ఎవరు కూడాను ఏ కులం వాళ్ళు కూడా పనికిరారు అని ఆధిపత్యం బాగా ఉంచింది. అందులో ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాలి అనుకున్నాడో నిర్మించాడో, అప్పటి నుంచి వీళ్ళకి కడుపు రగిలిపోయింది. ఇంకేముంది, ఇంత పెద్ద విగ్రహం, ప్రపంచంలోనే ఇంత పెద్ద విగ్రహం ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు రెచ్చిపోతారు. ఈ దళితులు, వీళ్ళు ఎస్సీలు ముఖ్యంగా ఎస్సీలు, బీసీలు వీళ్ళందరూ. కాబట్టి ఏంటంటే అట్లని వాళ్ళకి ఒక రకమైన ఒక ఆలోచన వచ్చిందనమాట. అయితే అప్పటి నుంచి ఏం చేయాలో తెలియలేదు. అప్పటి నుంచి కూడా మేము వస్తే మేము చూస్తాం, మేము వస్తే మేము చేస్తాం అన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ కులం వాళ్ళకి రెడ్ల మీద చాలా ఒక రకమైన చిన్న అభిప్రాయం. అంటే ఏంటంటే వాళ్ళు అగ్రకులం వాళ్ళని. నిజంగా కులాలు మతాలు ఇవన్నీ గురించి మాట్లాడాలనుకుంటే మన పురాతన కాలం నుంచి కూడాను కమ్మ కులం కానీ, రెడ్డి కులం కానీ కులాల్లో లేవు. అగ్రకులాల్లో ఉన్నా కానీ 1-2 స్థానాల్లో లేవు.
ఒకటో స్థానంలో బ్రాహ్మిన్స్ ఉన్నారు, రెండో స్థానంలో కోమట్లు ఉన్నారు, వైశ్యులు, మూడో స్థానంలో క్షత్రియులు, 4 కులాల్లో దళితులు. ఈ 4 జాతుల్లోనూ ఎక్కడా కూడాను వీళ్ళ కులాలు ఎవరు, ఈ 2 కులాలు లేవు. సరే మనం చరిత్రలోకి వెళ్ళొద్దు, ఎలా వెళ్ళొచ్చు, ఎలా వచ్చింది, అలా కాదు ఇలా కాదంటే మెయిన్ కులాల గురించి మాట్లాడుతున్నాను నేను. అయితే మరి అగ్రకులం అనే ఎందుకు ఈ దురహంకారం ఏర్పడిందో, అసలు మా ముందు ఎవ్వరు పనికిరారని, ఎందుకైతే ఎప్పుడైతే ఈ ఈ రిజర్వేషన్లు వాళ్ళ ద్వారా ఇంగ్లీష్ మాట్లాడటం మొదలుపెట్టారో ఈ దళితులు, ఎప్పుడైతే మంచి మంచి చదువులు మంచి మంచి బ్యూరోక్రాట్స్ IPS IASలో ఉన్నారో వాళ్ళు ఇవన్నీ చూసి వీళ్ళకి కడుపు రగిలిపోయింది. వీళ్ళందరూ బాగుపడిపోతున్నారు, మనతో పాటు మన పిల్లలతో పాటు పోటీ పడుతున్నారు. మన పిల్లలు కూడా చాలామంది వాళ్ళంత తెలివిగల వాళ్ళు లేరు, అంత బాగా చక్కగా ఇంగ్లీషు చక్కటి వాక్చాతుర్యంతో మాట్లాడటం లేదు అని ఒక కడుపు రగిలిపోయింది వీళ్ళకి. అందులో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇలా జరుగుతూ వచ్చింది ఈ డికేడ్స్గా. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వచ్చి ఇలాగ వీళ్ళందరినీ కూడా నా SC నా ST నా BC నా మైనారిటీ అన్నాడో ఇంకా కడుపు కాలిపోయింది. అఫ్కోర్స్ అగ్రవర్ణాలు ఏవైతే వైశ్యులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కడుపు రగిలింది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ వీళ్ళ గురించి పక్కన పెడదాము. ఇప్పుడు ఈ అగ్ర కులాలు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. పోనీ ఓకే, మీ కులం బాగుంది, మీరు అందరికంటే కూడా అతీతులు అనుకుందాం. మరి భోజనం ఆకలేసినప్పుడు వీళ్ళందరూ ఈ కులాలు నీచ నికృష్టమైన కులాలు, మీరు అనుకునే నికృష్టమైన కులాలు, ఈ ఎదవలు, వీళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళు తోకలు కత్తిరించాలి మీరు అనుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడాను అన్నమే తింటారు ఆకలిస్తే. మరి నిజంగా వీళ్ళు అగ్రకులము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని పిలిపించి ఆకలేస్తే వాళ్ళకి రోజు వెండి బంగారం వాళ్ళు పెట్టేసేసి మీరు ఇవే తినండి, మీరు గొప్పవాళ్ళు, మీ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా చాలా జీర్ణించుకోగల అంత సమర్థత ఉన్నది కాబట్టి అంటే అట్లాంటిది బాగుంటుంది. కాబట్టి ఏంటంటే ఇట్లాగే వాళ్ళు మంచినీళ్ళు కావాలన్నా కానీ మంచినీళ్ళు కాకుండా సీసమో లేకపోతే ఇంకోటి లిక్విడ్ ఫామ్లో చేసి వాళ్ళకి తాగిపిచ్చేసేసేయాలన్నమాట. అప్పుడు వాస్తవాలకు వచ్చేస్తారు. ఎందుకంటే బాగా చదువు సంజలు ఉన్న వాళ్ళు కూడా ఈ కులాలు అనే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈ పిచ్చి కులాల కుంపట్లోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ నలిగిపోతుందంట నేనైతే. కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు యూపీ చంబల్ లోయలో చాలా డెకాయిడ్స్ ఉండేవాళ్ళు. పూలందేవి అట్లాగే చచ్చిపోయింది పాపం. ఆవిడని కావచ్చు, ఇంకా ఆ కులాలు వాళ్ళని కావచ్చు, బాగా అత్యాచారాలు చేసి అఘాయిత్యాలు చేసి వాళ్ళని రేపులు చేసి నానా ఇష్టం వచ్చి, అంటే వాళ్ళకంటే పెద్ద కులస్తులు అంటే ఠాకూర్లు, యాదవులు అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేతుల్లో వాళ్ళ కాళ్ళల్లో కాళ్ళ చెప్పుల కింద నలిగిపోయారు ఈ కులాలందరూ. ఈ కులం అనేది ఒక జాడ్యం, ఒక రోగం, ఒక అంటు రోగం అంటా నేను. కాబట్టి ఇది ఎప్పుడైతే ఈ కులం రోగం వదిలిపోతుందో అప్పుడే మన దేశం బాగుపడుతుందో, ఒక ఆంధ్రప్రదేశే కాదు. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా దీనికి రూట్ కాజు ఏంటంటే కులం అనే చెప్తా. కులం అహంకారం. కులంలోతో పాటు ఈ సోకాళ్ళు నాయకులందరూ 40 సంవత్సరాల క్రితము ఎందుకు కూడా పనికిరారు, డబ్బులు లేని వాళ్ళు ఇప్పుడు ఈ డబ్బులు సంపాదించుకుని బడాబాబులు అయ్యారు, రిచ్లు అయ్యారు వీళ్ళందరూ. అందుకని విర్రవీగిపోతున్నారు ఈ డబ్బులు చూసి, పవర్ చూసి, ఇవన్నీ వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళ లగ్జరీలు చూసి. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ కులాల గురించి మతాల గురించి మాట్లాడటం మానేస్తారో అప్పుడే దేశం బాగుపడుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రం మాత్రం ఈ కులాన్ని రాజకీయ నాయకులు కులాల కుంపటి పెడుతూనే ఉంటారు. దానిలో మామూలు కామన్ మ్యాన్ నలిగిపోతూనే ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఇది అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. మనం కులము పోనీ సరే, మన తోటివాడు వాడెవడో మనకంటే అధముడు అనుకుంటున్నాం, వాడు అన్నం తింటున్నాడు, మనం బంగారమే తిని బతుకుదామంటే అది తెలుసుకోవాలి. ఎవడు ఏం తినగలుగుతుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాడు అన్నం తినేయాలి, మామూలు బెడ్ మీదే పడుకోవాలి తప్ప వాడేదో నిద్రలోకి వెళ్ళి పడుకోలేడు, లేకపోతే ఆ మేఘాల్లోకి వెళ్ళి పడుకోలేడు. కాబట్టి మనం తెలుసుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడాను మూర్ఖంగా ఆలోచించకుండా దిక్కుమాలిన పేపర్లు చదివి ఆ పిచ్చివాగుడంతా నమ్మి అవి మోసపోకుండా వాస్తవాలకు వస్తే ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.